నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు, ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు, ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు, ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు. చిరునవ్వుల దీపం వెలిగించు, నీ బాధల చీకటి తొలగించు, చిరునవ్వుల బాణం సంధించు, శత్రువులే ఉండరు గమనించు. మనిషన్నోడే మనసారా తానే నవ్వచ్చు, మనసున్నోడే తన వారిని కూడా నవ్వించు, పైనున్నోడే నీ నవ్వులు చూసి దిగివచ్చు, నీతో పాటే తన కష్టం మరవచ్చు. ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు, ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు. Seyama ma silapile ke ho ho ma kinaki hey ho ho. Seyama ma silapile ke ho ho ma kinaki hey ho ho ho. గుండెల్లోనా గాయాలెన్నున్నా, పెదవుల్లో నవ్వే వాటికి మందు, నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా, అధరాల నవ్వే వాటికి హద్దు. త్వరగా నిన్ను చూసి నవ్వేదాను నెప్పెరపోయేటు, సరిగా నీ నవ్వును నెచ్చన చేసి ఎక్కరపై పెట్టు. నీ కోపం నువ్వే కరిగించు, నీ రూపం నువ్వే వెలిగించు, ఈ పాఠం నువ్వే పాటించు, 10 మందికి నువ్వే చాటించు. ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు, ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు. ఒక 2 నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది అని అనుకున్నాము, కానీ సార్ అర్జెంటుగా వెళ్ళాలి. సో అందువల్ల మనం నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాము. ఇప్పుడు మన స్టూడెంట్స్ పిల్లలు కొంతమంది డ్యాన్స్ పెర్ఫామ్ చేద్దామని అనుకుంటున్నారు. సో వాళ్ళు మొదటిగా లాస్య వస్తుంది స్టేజ్ మీదకి. లాస్య ఇంట్రడ్యూస్ చేసుకో నీ గురించి, ఏ క్లాస్ చదువుతున్నావు ఏంటి, దెన్ విల్ స్టార్ట్ మ్యూజిక్. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు లాస్య, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాది నెల్లూరు. నేను ఓవెల్ స్కూల్లో చదువుతున్నాను. మా మదర్ పేరు సుజన, మా ఫాదర్ పేరు అమర్నాథ్. థ్యాంక్ యూ లాస్య. 1 sec, give me 1 sec. మీ పేరెంట్స్ ఎవరు ఇక్కడ? మీ మదర్ సుజన. అండ్ మీ మదర్ ఇక్కడ చదువుతున్నారు. ఓకే. థ్యాంక్ యూ సుజన, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ హర్ హియర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం పేరు పేరు? ఓకే, లెట్స్ ఆస్క్ ద డీజే ఫస్ట్. బొట్టబొమ్మ. ఓకే ఓకే, లెట్స్ వెయిట్. ఓకే, నీ పేరు చెప్పు నువ్వు. శ్రేష్ఠాన్విత. తిరిగి చెప్పు. మై నేమ్ ఇస్ శ్రేష్ఠాన్విత. అది అలా గట్టిగా చెప్పాలి. సూపర్. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. విచ్ స్కూల్? దీక్షా వరల్డ్రాఫ్. ఓకే, అండ్ యువర్ పేరెంట్స్ నేమ్స్? మై మదర్ నేమ్ ఇస్ సుప్రియ అండ్ మై ఫాదర్ నేమ్ ఇస్ జానకి రామకృష్ణ. ఆల్రైట్, థ్యాంక్ యూ. సో లెట్స్ వెయిట్, యూ కెన్ టేక్ ద పోజ్. हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा। ले लिया कुड़ी ने दिल साडा, हाले थोड़ा साफ जा नहीं लगदा इरादा, गुत्त बाली लंबी नहीं रखी है मुट्टे यार ने, है देखदा परांदा नहीं ओ देखदा पराडा। फिक्र तो लगदी लटीनो, एक बारी दस दो जी ने क्यों शकीनो, कल ही तू इटली तो आई मर जा। That's fine, that's totally fine. Okay.
పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరి దేవుడా దానింతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంగున్నా గానీ డాన్స్ అయిపోయింది, సాంగ్ ఆపాలి. వెయిటింగ్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్ అమ్మా. నీ పేరు? దార్విశ్రీ. నేను అమెరికాలో డాలస్లో ఉంటా. నేను 5th స్టాండర్డ్. పేరెంట్స్ సౌమ్య అండ్ సారంగపాణి. అంతే. 3 షార్ట్స్ వేస్తున్నా, ఆజ్కి రాత్ నుంచి, ఆసాకుడా నుంచి అండ్ ఓడియమ్మ నుంచి. ఓకే, గుడ్ లక్. आज की रात मजा हुस्न का आँखों से लीजिए आज की रात मजा हुस्न का आँखों से लीजिए वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए आज की रात मजा हुस्न का आँखों से लीजिए आज की रात मजा हुस्न का आँखों से लीजिए ఏ పాటకి? తోబా తోబా. ఓకే, కమ్ ఆన్. हुसन तेरा तौबा 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 हुसन तेरा तौबा 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 हुसन तेरा तौबा 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 हुसन तेरा तौबा 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 तौबा. ఓకే, థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా చాలా ఫాస్ట్గా అయిపోయింది. థ్యాంక్ యూ నాన్న, బాగా చేసావు. టైం చాలా తక్కువ ఉంది, అందువల్ల టీచర్స్ అప్రిసియేషన్ సెరమనీ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మొదటగా ఇంటర్మీడియట్ టీచర్స్తో స్టార్ట్ చేస్తాము, తర్వాత 10th టీచర్స్, 10th స్టాఫ్ అండ్ దెన్ నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇన్వైట్ చేసి ఇక్కడ సత్కరించాలని అనుకుంటున్నాము.
ఏదైనా ఒక మంచి డొనేషన్ని మీరు ప్రకటించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ ఊరికే కలుసుకొని పోవడం కాకుండా మీ ఫోన్ నెంబర్సు, మీ పేర్లు, మీ అడ్రస్లన్నీ మాకు ఇచ్చినట్టయితే మన దగ్గర చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు కానీ ఏదన్నా అవసరం అయినప్పుడు మేము మిమ్మల్ని రెఫర్ చేసి ఫోన్లు చేసి మన స్టూడెంట్స్ పలానా దగ్గర ఉండారు, వాళ్ళని పోయి కలవండి, మీకు ఏదైనా హెల్ప్ జరుగుతుంది అని చెప్పి మేము పంపిస్తాము. ఇందాక భోంచేసేటప్పుడు మన అమ్మాయి గౌరీ హారిక ఉందే, గౌరీ హారిక సార్, ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నట్టయితే నేను సంవత్సరానికి ఒక 20,000 ఇస్తాను సార్, వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని చెప్పి ఇందాక స్టూడెంటు చెప్పింది. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా గౌరీ హారికకి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ఆ పేర్లు అడ్రస్లు ఇచ్చి పోయినట్టయితే మేము అక్కడే పెట్టుకుంటాం. ఏ టీచర్కి ఎవరు చెప్పినా కూడా వాళ్ళని మేము గ్యాదర్ చేసి మిమ్మల్ని కలిసే విధంగా మేము ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఫైనల్గా మీరు ఎక్కడున్నా సరే మీరు మంచి క్లాప్స్ కొట్టాలని మళ్ళీ చెప్పాలా? థ్యాంక్ యూ. నేను వీళ్ళని టీచర్స్కి మీరు మెమెంటో ఇచ్చేటప్పుడు రండి ఇవ్వడానికి, టీచర్స్కి మెమెంటో శాలువా కప్పడానికి రండి అంటే, లేదు మేము రామకృష్ణారెడ్డి సార్కే ఇస్తాము, మేము వెయిట్ చేస్తాము అని చెప్పని అన్నారు వీళ్ళు. సో సార్, మీరు స్టూడెంట్స్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పటికే అందరూ నీరసపడిపోయి ఉన్నారు. జస్ట్ 1-2 మాటలు మాత్రమే చెప్పి మానేస్తానమ్మా. మొట్టమొదట మీ అందరికి కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, రాబోయే కాలంలో ఈ విధమైన ఫంక్షన్స్ జరగాలి అంటే ఈ బడి ఉండాలి కదా. ఈ బడి ఉండాలి అంటే ఇక్కడ ప్రస్తుతం పనిచేసే వాళ్ళు పూర్వ విద్యార్థులు అనుకుంటే తప్ప రాబోయే రోజుల్లో బడి ఉండే అవకాశాలు లేవు. కానీ మీరు గమనించాలి దాన్ని. రోజుకి అడ్మిషన్స్ పడిపోతున్నాయి, స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నది. మనం నెగ్లిజెన్సీ ఎక్కడైనా కేర్లెస్గా ఉంటే రాబోయే రోజుల్లో మన బడి ఉండే అవకాశాలు లేవు. దయచేసి విద్యార్థులు అందరూ కూడా, స్టాఫ్ మెంబర్స్, రిటైర్డ్ పర్సన్స్, కమిటీ మెంబర్స్, మేనేజ్మెంట్ అందరూ కూడా దయచేసి ఈ భవిష్యత్తుని కాపాడాలి. భవిష్యత్తులో బడి ఉండాలి అంటే ప్రతి క్షణం మన అందరం కూడా దీని గురించి ఆలోచిస్తే తప్ప బడి మిగిలే అవకాశాలు లేవు. నిన్నే ఒక ఆణిముత్యం రిటైర్ అయిపోయింది, కంకిరెడ్డి గారు. మీకు తెలుసు అందరికి కూడా. వారు ఎంతో ఈ బడి కోసం శ్రమిస్తూ ఉంటారు, అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అట్లా ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటే బడి భవిష్యత్తు అగమ్య గోచరం. మీకు తెలిసే ఉంటుందమ్మా, ఈ స్టేజీ కోట రాజశేఖర్ బ్రదర్ గారు వాసుదేవన్ అని ఉన్నాడు. వాళ్ళ డాటర్ పేరుతో ఈ సుమిత్ర బ్లాక్ దాతలు ఆ విధంగా మన సంస్థకు దానం చేస్తూ ఉంటే ఈ సంస్థ ఉన్నది. లేకపోతే రాబోయే రోజుల్లో మన సంస్థ లేదు. దయచేసి పూర్వ విద్యార్థులు అందరూ, కొన్ని వేల మంది ఉన్నారు ఈ సంస్థకు పూర్వ విద్యార్థులు. దయచేసి వాళ్ళందరూ కూడా, మీరు కనపడిన వాళ్ళందరికీ చెప్పండి, మన బడి ఒక నావ లాంటిది, మునిగిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇది 96 ఇయర్స్ మన బడి వయసు. మీ అందరికీ తెలుసో తెలియదు. 96 ఏళ్ళు మన బడికి వయసు, 96 ఇయర్స్.
కాల్షియం లేదు, పొటాషియం లేదు, వాటర్ లేదు, సెలైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. దయచేసి మనం అందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ లెక్చరర్స్, పూర్వ విద్యార్థులు, మేనేజ్మెంట్, కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీన్ని కలిసికట్టుగా ప్లాన్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మన బడి వడ్ల కొట్లకి ఇవ్వాల్సి ఉంటుంది. వడ్ల కొట్లకి బాడుక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తూ ఉంది మన కళ్ళ ముందే. సార్ గంగిరెడ్డి గారు మీకు తెలుసు 1500 స్ట్రెంగ్త్ ఉండింది, హై స్కూల్ సెక్షన్ 1400 ఉండింది, 1000కి వచ్చింది, 700కి వచ్చింది. ఈరోజు స్ట్రెంగ్త్ అంతా 300. కేవలం 300 మన హై స్కూల్ స్ట్రెంగ్త్. 400 అంట, ఇంకో 100 ఎక్స్ట్రా చెప్పాడు గంగిరెడ్డి గారు. ఎక్కడ 1400, ఎక్కడ 400? అంటే చుట్టూ స్కూల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. గోగులపల్లి స్కూల్ వచ్చింది, ఇసుకపల్లి స్కూల్స్ వచ్చినాయి, మోపూర్లో స్కూల్స్ వచ్చేసినాయి. మనం కానీ కాస్త కేర్లెస్గా ఉంటే రాబోయే రోజుల్లో రామకృష్ణ జూనియర్ కాలేజ్ నో బోర్డ్. దయచేసి నా రిక్వెస్ట్, పూర్వ విద్యార్థులందరూ కూడా ప్లాన్ చేసి మీకు తెలిసిన విద్యార్థులందరం కలిసికట్టుగా ఈ బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి అందరి మీద ఉన్నది. దయచేసి ఏమనుకోకండి. రైట్. తర్వాత సమాజంలో స్త్రీలదే ఆధిపత్యం, నో డౌట్. ఈ స్టేజ్ మేము చూసాం మనం. నో బాయ్స్, ఒకరిద్దరు ఉంటే వాయిస్ లేని బాయ్స్ వాళ్ళు, అంతా వాళ్ళదే, ఎక్కడ కూడా వాళ్ళదే. పాణి అలాగనే బోడీ లేకుండా కూర్చోన్నాడు పాపం. పాణిది ఏముంది పాపం? చూడండి, ఇప్పుడైనా చెప్పండి, అక్కడ పాణి ఒకడే, అది వెనకాలే మేము ఇక్కడే కాదు, ఎక్కడ కూడా. దయచేసి ఆ మహిళలందరూ కూడా, గర్ల్స్ విద్యార్థులు, ఈ బడిని మీరు అనుకుంటే దీన్ని మళ్ళా మనం పూర్వ వైభవం తేవచ్చు. కనీసం 4 ఏళ్ల పాటు, అంటే 28కి 100 ఇయర్స్ 100 ఇయర్స్ ఫంక్షన్ చేసుకునేదానికన్నా మేము ఉంటాం, నేను కలిగి భాష ఉంటాం డౌట్, మా ఇద్దరం డౌటే. మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి దీన్ని 100 ఇయర్స్ ఫంక్షన్ ఖచ్చితంగా మీరు చేయాలి. నాకు ఎందుకంటున్నానంటే డౌట్ అని, నేను 1982లో ఈ ఉద్యోగంలో చేరా. ఈ ఉద్యోగం 82 అంటే ఎన్ని సంవత్సరాలు? అదొక 18, ఇదొక 24, 42 ఇయర్స్. 42 ఇయర్స్ బ్యాక్ చదువుకున్న స్టూడెంట్స్ అక్కడక్కడ ఈ పెళ్ళిలో కనపడుతూ ఉంటారు, పెళ్ళిళ్ళలో వాటిలో అప్పుడు కనపడతారు. సార్ అంటాడు చెయ్యి, మీరు రామకృష్ణారెడ్డి కదా సార్? అవునయ్యా. మీరు ఎకనామిక్స్ కాదురా, కామర్స్. ఓ సారీ సార్, కామర్స్ అని. మీరు ఇంకా బతికున్నారని అడుగుతున్నారు మమ్మల్ని. ఇంకా బతికున్నారని అడిగితే మేము ఏం చెప్పాలి చెప్పండి? మా సిఈసి పిల్లల పరిస్థితి అది పాపం. మాదే ఎంపీసీ అనుకోండి, మీ ఐవార్లాగానే మీరు కూడా యాక్టివ్. మా సిఈసి వాళ్ళు మా లెక్చరర్స్ లాగానే పాపం కాస్త నీరసం, కొంచెం బుర్ర తక్కువ. వాళ్ళలో అజారుద్దీన్ విలియమ్స్ కొంచెం బెటరు, మిగతా వాళ్ళందరూ ఉన్నారా? రైట్. ఎనీహౌ, ఫైనల్ రిక్వెస్ట్ నేను అందరికీ వినవించేది, మనందరం ఈ బడిని కాపాడుకోవాలి, అదొక్కటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ప్రోగ్రామ్ గురించి మేము ఇన్వైట్ చేయడానికి చాలామంది టీచర్స్కి మా వాళ్ళు చాలామంది కాల్ చేశారు ఇన్వైట్ చేసేటప్పుడు. అప్పుడు మేము కామన్గా విన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ చెప్పారు, ఓసీనయ్య సార్ చెప్పారు, సేమ్ రిక్వెస్ట్, మన స్కూల్ని డెఫినెట్గా నెక్స్ట్ స్టేజ్కి తీసుకొని వెళ్ళాలి, పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అని చెప్పని అన్నారు. ఆల్రెడీ మేము డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేశాము సార్. మేము తప్పకుండా దాన్ని ప్రొడక్టివ్గా డిస్కస్ చేసి నెక్స్ట్ స్టెప్స్ ఏంటో దాన్ని ప్లాన్ చేసి మీకు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఖలీల్ సార్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు మీ మిత్ర బృందము కలిసి ఈ మహత్కార్యానికి నాంది వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన దానికి ఆ భగవంతుడికి శతకోటి వందనాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా నాన్నగారు కోట రాజశేఖర్ గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ రాలేదు నెక్స్ట్ నా స్టూడెంట్స్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నాన్న మీరు ఒక స్టూడెంట్ మాట్లాడాలంట ఒకసారి. స్టూడెంట్స్ అందరూ గురువుల ఫెలిసిటేషన్కి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా చెప్తున్నాను. అందరూ ఒక్కొక్క గ్రూప్ వచ్చేయండి ఇక్కడికి. ఒక్కొక్కసారిగా ఫెలిసిటేషన్ అన్నప్పుడు మీరు ఫెలిసిటేషన్ చేయండి. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి. రండి, ఫస్ట్ ఒక గ్రూప్ రండి ప్లీజ్. అదే ఒక టేబుల్, అందరూ వచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు అయిపోగానే ఇంకొక టేబుల్. ప్రతి ఒక్కరు సారికి మనం అందరం ఫెలిసిటేషన్ చేయాలి. 1 నంబర్ ఒక్కొక్క టేబుల్. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టేబుల్ రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సభాయై నమః. ముందుగా సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆ చదువుల తల్లి సరస్వతి అమ్మవారి అనుగ్రహంతోనే మనము అందరం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటూ ఉన్నాము. అయితే ఈ పాఠశాల విద్యార్థులు, ఈ కళాశాల విద్యార్థులు, రామకృష్ణ విద్యా సంస్థల విద్యార్థులు ఈరోజు 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేటువంటిది నిజంగా ఒక వేడుక, ఒక సన్నివేశం, గొప్ప సన్నివేశము. గురువుల పూజ చేస్తూ ఉన్నారు, అట్లాగే స్నేహంతో అందరూ కలుసుకుంటూ ఉన్నారు. ఈ స్నేహం అనేటువంటిది చాలా గొప్పది. స్నేహము ఎంతో మేలు చేస్తుంది. కష్టాల్లో ఉండేటప్పుడు, అంటే సంతోషంలో ఉండేటప్పుడే కాదు, కష్టాల్లో ఉండేటప్పుడు కూడా స్నేహితుడు తోడుగా ఉన్నవాడే నిజమైనటువంటి స్నేహితుడు. ఈ స్నేహము మేలు చేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, నిర్మల హృదయాన్ని ఏర్పాటు చేస్తుంది, చనిపోయేంత వరకు కూడా శాశ్వతంగా ఉంటుంది, మనసుకి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ఈ స్నేహం ఎంతో పవిత్రమైనటువంటిది, అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ఆనందాన్ని మీరు ఈరోజు గమనించే ఉంటారు. కాబట్టి ఈ స్నేహం శాశ్వతంగా ఉండాలి అంటూ ఇప్పుడు మీకు ఒక పద్యం వినిపిస్తాను. స్నేహము శ్రీకరము, స్నేహము శ్రీకరము రమణీయము, నిత్యము నిర్మలము, మీ స్నేహము శాశ్వతము,
కమనీయము మానసికౌషధము మానసికౌషధము మీ స్నేహమే పావనము గణనీయము సర్వసుఖప్రదము మీ స్నేహమే సౌఖ్యదాయకము నిత్యము ఇదే రజతోత్సవం మగున్ ఇదే రజతోత్సవం మగున్. మీ స్నేహం ఇలా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మీలాగా నేను కూడా ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ గురువులకు పూజ చేశాను. కాబట్టి మీ మనసులో ఏదైతే భావన ఉన్నదో ఈరోజు మీరందరూ మనసులో అనుకుంటూ ఉంటారు కదా, ఈరోజు గురువులను చూచాము, చాలా సంతోషించాము, గురువుల మాటలు విన్నాము, గురువుల దీవెనలను అందుకున్నాము, గురువుల పాదపద్మములు తాకి నమస్కరించాము, మా గురువులకు పూజ చేసుకున్నాము, వందన చందనాలు సమర్పించాము అని మీ మనసులో ఉంది కదా. ఆ విషయము ఒక పద్యంలో. గురువుల చూచినాము గురువుల చూచినాము మది గొప్పగా సంతసమందినాము మా గురువుల వాక్కులన్ వినుచు గొప్పగా దీవెనలు అందినాము మా గురువుల పాద పద్మముల కోరి స్పృశింపగడంగినాము మా గురువుల పూజ చేసెదము కూర్తుము వందన చందనములన్ కూర్తుము వందన చందనములన్. ఆ తర్వాత మీకందరికీ పెద్దలు ముఖ్యంగా ఒక మాట విన్నవించారు. ఏమిటంటే, మనం చదువుకున్నటువంటి కళాశాలకి ఏదో ఒక విధంగా మనము కళాశాల అభివృద్ధికి చంద్రునికో నూలుపోగు అన్నట్లుగా ఈ కళాశాల అభివృద్ధి అనేటువంటి యజ్ఞంలో ఒక సమిధలాగా మనం ఉపయోగపడాలి అనేటువంటిది నిజమే. మనం ఏదో జీవితంలో ధనం సంపాదిస్తాము, అయితే ఆ ధనమునకు ఎప్పుడు సార్థకత అంటే మన కోసం కాకుండా సమాజం కోసం ఆ ధనాన్ని ఉపయోగించినట్లయితే అప్పుడు ఆ ధనము ఉత్తమమైన ధనం అవుతుంది. మనం ఉపయోగించుకుంటే మధ్యమ ధనం అవుతుంది. మనము కూడా ఉపయోగించకుండా పెట్టెలో దాచిపెడితే అది అధమ ధనం అవుతుందని భర్తృహరి మహాకవి చెప్పాడు. కాబట్టి మనము సంపాదించినటువంటి ధనంలో మన చదువుకి మన అభివృద్ధికి కారణం ఈ సంస్థ కాబట్టి ఎంతో కొంత తోచినంత ఈ సంస్థ అభివృద్ధికి కేటాయించి మీరందరూ కూడా ఒక ప్రగతికి ఒక మెట్టు వేయాలి అని నేను కోరుకుంటూ ఇక్కడ మరొక మాట చెప్తాను. మామూలుగా చెవికి కుండలాలు అలంకారం అనుకుంటాం, చేతికి కడియాలు అలంకారం అనుకుంటాం, కానీ నిజమైన అలంకారాలు అవి కాదు. పెద్దలు మంచి మాటలు చెబుతూ ఉంటే వింటే చెవికి అలంకారం. మనం సంపాదించినటువంటి సంపదలో ఎంతో కొంత సమాజం కోసంగా ఖర్చు పెట్టగలిగితే ఆ ఖర్చు పెట్టి మైక్ లేదు.
స్టూడెంట్స్లో ఉన్నా కూడా నా దృష్టిలో మీరందరూ చిన్న పిల్లలతో నా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ నేను భావిస్తున్నాను. నాకు ఆ పిల్లలే ఆ స్టూడెంట్సే మాకు గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే 25 years తర్వాత కూడా మీరు ఈ గురువుల్ని గుర్తుపెట్టుకొని ఇంత అభిమానంగా ఇంత సంతోషంగా ఈ యొక్క రీయూనియన్ సెలబ్రేషన్ని ఫంక్షన్ని మీరు సెలబ్రేట్ చేసినందుకు నిజంగానే మీకు నేను చాలా చాలా థ్యాంక్స్ తెలియజేయాలి. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు చాలా చెప్పారు కాలేజ్ అభివృద్ధి గురించి ఇవన్నిటి గురించి. కానీ నాకు మాత్రము ఒక ఇంగ్లీష్ మేడంగా ఇంగ్లీష్ పోయిట్ గుర్తుకొచ్చాడు. ఎవరంటే విలియం వర్డ్స్వర్త్. ఆయన రాసిన పోయం డాఫోడిల్స్. మీలో ఎంతమంది ఆ పోయం విన్నారో నాకు తెలియదు కానీ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ పోయం చెప్పినప్పుడు మనం ఎంత ఇన్స్పైర్ అయ్యాము. యు ఆర్ ఆల్ లైక్ డాఫోడిల్స్ టు మీ. సింగింగ్ అండ్ డాన్సింగ్. మీరందరూ చూస్తే డాన్స్ చేయాలనిపిస్తుంది, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే 25 years అయిన తర్వాత కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇంత చక్కగా ఇంత వైభవంగా ఈ ఫంక్షన్ మీరు చేసినందుకు మీరందరూ నాకు ఎలా ఉన్నారంటే ఎలక్షన్లో ఇండిబుల్ ఇంక్ని మన ఏడు మీద పెట్టి ఎందుకు పెడతారు, తొందరగా చెరిగిపోకూడదని. ఆ విధంగా మీరందరూ కూడా నా హార్ట్లో ఇండిబుల్ ఇంక్ లాగా ఉండిపోతారు. రామకృష్ణ జూనియర్ కళాశాల మిత్ర బృందానికి నా హృదయపూర్వమైన నమస్కారాలు. అందరికీ, లెక్చరర్స్కి, టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మిగతా అందరికీ కూడా విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు శుభదినం, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరానికి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా సన్మానం చేయడం చాలా సంతోషం. తర్వాత ముఖ్యంగా మీరందరూ కూడా బడి, గుడి, వడి అంటే బడిని మర్చిపోకూడదు, గుడిని మర్చిపోకూడదు. వడి అంటే మీ ఒడిలో నీ తల్లిదండ్రులు ఉన్నటువంటి వడి అంటే. అందుకని వాళ్ళు మర్చిపోకుండా రోజు జీవితాంతం కూడా అలాగే మంచిదని. తర్వాత మీరందరూ కూడా సిఈసిలో కూడా ఇక్కడ చాలామంది ఎంపీసీ కానీ సిఈసి కానీ మంచి స్థితిలో ఉంటారు. చాలా ఆనందం. మంచి సాఫ్ట్వేర్ కానీ తర్వాత కంపెనీస్లో చాలామంది పనిచేస్తున్నారు, చాలా సంతోషం. తర్వాత ముఖ్యంగా ఈ బడిని గుర్తుపెట్టుకొని మీరు అందరూ చెప్తాను ముందుగా మర్చిపోతానని, కాబట్టి మీ తోచిన సహాయాన్ని సంస్థకు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అందరికీ ఇక్కడ మీ అందరికీ మన పాణి వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ గారు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. ఆ అబ్బాయి గురించి ఒక్క విషయం, ఈరోజు చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారంటే నాకు చాలా సంతోషం. అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా చాలా వాళ్ళ నాన్న చెప్పినట్టు భయపడి కొంచెం డల్గా ఉండేటువంటి వాడు. నేను 1997లో ఇక్కడ లెక్చరర్గా జాయిన్ కావడం జరిగింది. 98లో మా ఇంటికి వచ్చాడు ఆ అబ్బాయి. ఇక్కడ మేము నీలపరెడ్డి వారి వీధిలో బాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి ఒక ఎస్ఏ రేటింగ్ పెట్టారు ఇక్కడ 9th. రాజు సార్ ఇంటికి పోయి మీరు మ్యాటర్ రాపించుకోరండి అమ్మా అని చెప్పాడు. ఆ అబ్బాయి మా ఇంటికి రావడం జరిగింది. మంచి విషయాలు చెప్తే ఆ అబ్బాయి 9th క్లాస్లో కూడా కాలేజీలో ఫస్ట్ వచ్చాడు అప్పట్లోనే. అయితే అంత బాగా తెలివిగల అబ్బాయి కూడా. కానీ వాళ్ళ నాన్నగారు భయం పెట్టిన తర్వాత ఆ భయం అట్లే ఉండేట్టుండింది. ఇప్పుడు చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాడంటే చాలా సంతోషం. ఇకపోతే మీకు మామూలుగా ఒక ముఖ్యమైన విషయం, సుధాకర్ రెడ్డి గారని అందరికి బాగా నోటెడ్గా ఉండేట్టుంది. సుధాకర్ రెడ్డి ఇప్పుడే నాతో మాట్లాడినాడు. సుధాకర్ రెడ్డి మీరేనా చదివే పిహెచ్డీ అని చెప్పి, నేనే సార్, మీరు రాజు సార్ కదా, శ్రీరామ్ వాళ్ళ ఫ్రెండ్ కదా, మీరు నా డాడీ కదా మీరు అన్నారు. శ్రీరామ్ మా అబ్బాయి పేరు. మా అబ్బాయి కూడా ఖరగ్పూర్లో ఐఐటి ఎంటెక్ చేస్తున్నాడు ఇప్పుడు 2nd year.
సుధాకర్ రెడ్డి పిహెచ్డి చేస్తున్నాడు అక్కడ. అప్పుడు శ్రీధర్ మాస్టర్ గారు సార్ నెంబర్ చెప్తే అప్పుడు రిసీవ్ చేసుకొని, సార్ మీరు నాకు గుర్తులేదు, నేను హై స్కూల్ చదివాను సార్ అన్నాడు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మీకు గుర్తుండారు సార్ అని చెప్పి, మీకేం భయం లేదు, మీ అబ్బాయిని మేము రిసీవ్ చేసుకుంటాను సార్ అని చెప్పాడు. వెస్ట్ బెంగాల్ అక్కడ ట్రైన్లో దిగాడు మా అబ్బాయి. దిగిన తర్వాత ఆ బాబు వాడికి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు హిందీ వస్తుందో తెలీదు, అక్కడంతా హిందీ మాట్లాడతాడు. సరే ఎట్లా వాడు సుధాకర్ రెడ్డి రిసీవ్ చేసుకోకుండా ముందుగానే వాడు ట్రైన్ దిగేసి ఆటోలో వాడు కాలేజీలో చేరున్నాడు. ఏ సుధాకర్ రెడ్డి ఇట్లా మా అబ్బాయి వచ్చాడో లేదని, నాయన నాకన్నా చాలా జంప్ అయ్యి అతనికి నేను చెప్పే స్థితిలో లేనన్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి చాలా యాక్టివ్ పర్సన్. అంటే యాజ్ ఏ పేరెంట్గా మీరు భయపడుతున్నారు ఆ అబ్బాయిని గురించి, ఏం భయపడిన అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడే నాతో మాట్లాడినాడు. తర్వాత ఐఐటి అంటే ఆ అబ్బాయి దాదాపు కొన్ని లక్షల మంది ఇండియా లెవెల్లో గేట్ ఎగ్జామ్ రాసి 250 ర్యాంక్ వచ్చింది. ఒకటే విషయం మీ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా నేను మన స్టూడెంట్స్ చెప్తున్నాను, ఆ అబ్బాయి రోజుకు దాదాపు నాకు తెలిసి మా ఇంట్లో చదువుకున్నాడు 10 hours పర్ డే చదివాడు. 10 hours పర్ డే. అయితే కోచింగ్ తీసుకున్నాడు అక్కడ సివిల్ సర్వీస్కి, అక్కడ రాలేదు. మళ్ళా తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి అక్కడ 250 ర్యాంకు కూడా రావడం జరిగింది. మన ఈ మధ్యలో ఇప్పుడే మళ్ళీ మాట్లాడినా క్యాంపస్ సెలక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతూ ఉంటే ఆ అబ్బాయి, మా ఇంటి పక్కనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఐఐటి చేసిన అబ్బాయి, ఓడు సెలెక్ట్ అయ్యాడు జాబ్లో కూడా. అయ్యా బాబు ఆ అబ్బాయికి ఒక సంవత్సరానికి 55 lakhs ఓడు సెలెక్ట్ అయ్యాడు, నువ్వు కూడా అదే విధంగా తీసుకురావాలా శ్రీరామ అని చెప్పా. మళ్ళీ ఈ మధ్యలో రీసెంట్లీగా ఆ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్ జరిగింది మా అబ్బాయికి కూడా. మాకు చాలా సంతోషమైంది. ఆ అబ్బాయి క్యాంపస్ ఎగ్జామ్స్ పెడతారు అక్కడ, ప్రొఫెసర్స్ అందరూ కూడా ఎగ్జామ్లో పాస్ అయిపోయి ఇంటర్వ్యూలో అది వస్తుందో రాదో తెలియదు, మాకు చెప్పాడు, డాడీ నాకు 36 lakhs ప్యాకేజ్ వచ్చింది అని చెప్పాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో మాత్రం ఫెయిల్ అయిపోయినాడు. ఎవరా ఫెయిల్ అయినామంటే అక్కడ బీటెక్ ఐఐటి చేసినటువంటి వాళ్ళకి, అక్కడ బీటెక్ ఐఐటి చేసినటువంటి వాళ్ళకి, వేరే క్యాంపస్లో బీటెక్ ఐఐటి చేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడే సుధాకర్ రెడ్డి గారిని అడిగితే, లేదు సార్ నెక్స్ట్ స్టెప్ బాగా వస్తుంది సార్ అన్నాడు. మళ్ళీ సెకండ్ స్టెప్లో కూడా ఒక 50% వరకు కవర్ అయ్యింది, అది వద్దని చెప్పి వెయిటింగ్ చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత అది దైవాధీనం. అయితే మీరందరూ కూడా బాగా కష్టపడి చదివితే మాత్రం మంచి పొజిషన్ లేకపోతారు. మీరు అందరూ కూడా 40+ ఉండేటుంది స్టూడెంట్స్ అందరూ కూడా. మీ పిల్లలను కూడా బాగా హార్డ్ వర్క్ చేయించండి. ది సర్వీస్ గాడ్, మీ పనిలోనే భగవంతుడు. కాబట్టి మీరు దేవుణ్ణి నమ్ముకొని మీ కృషి చేసి మీ పిల్లలను కూడా బాగా చదివి మంచి పొజిషన్లోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే స్నేహితుల విషయం తీసుకుంటే, మీరు అందరూ కూడా ఈరోజు స్నేహంగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ విధంగా చేసుకోవడం కూడా చాలా సంతోషం. స్నేహితులకు కూడా మీరు జీవితాంతం కూడా ఈ గ్రూపును అట్నే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. నేను వేరే జిల్లాలో చదువుకోవడం జరిగింది. మేము ఆల్రెడీ ఒక గ్రూపు క్రియేట్ చేసాము, మా ఫ్రెండ్స్ అందరూ కూడా. దాంతో కూడా హెడ్స్ అంతా అక్కడ మా లేడీసే ఉన్నారు, అక్కడ కూడా అబ్బాయిలు లేరు. అక్కడ మేము మామూలుగా శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఇవన్నీ కూడా మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రారంభించాము. మీరు కూడా చేయండి. దాదాపు చాలామంది నేను కూడా ఒక 5,000 6,000 మనిషికి వేసుకొని కొన్ని లక్షలు ప్రొవైడ్ చేసి పెళ్ళిళ్ళకి పోవడం కానీ, లేదా అది చెప్పకూడదు ఏదైనా అశుభ కార్యక్రమాలు ఏదైనా జరిగితే వాళ్ళని ఆదుకోవడం కానీ, దాదాపు మొన్న ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒక చనిపోతే ₹1,00,000 ఇచ్చాం మేము వాళ్ళ ఇంటికి పోయి. అందుకని ఏంటంటే మేము ఎప్పుడో ప్రారంభించాను, నేను వేరే రాజంపేట దగ్గర చదువుకున్నాను. అయితే మీరు కూడా అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అమౌంట్గా సేకరించి, తర్వాత ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏదైనా ఇబ్బంది అయితే శుభకార్యాలు కానీ ఇంక వేరే కార్యాలు కానీ సహాయ సహకారాలు అందిస్తారని మీకు ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. ఇకపోతే స్నేహధర్మం విషయంలో చాలామంది మా ఫ్రెండ్స్ కూడా తెలియదు. నేను 97లో లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు దాదాపు నేను బుచ్చిరెడ్డిపాలెంలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నా. డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలో 97లో ఇక్కడ అపాయింట్మెంట్ జరిగింది. 1 year అప్ అండ్ డౌన్ చేశాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత మాకు ఇక్కడ అప్పుడు చిన్న అబ్బాయి మాకు అప్పుడు రావడం పోవడం కష్టం అనుకుంటే వెంటనే మా శ్రీధర మాస్టర్ గారు,
మా గంగారెడ్డి సార్ వాళ్ళ ట్యూషన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ నాకు పర్మనెంట్ అయిపోయింది, ఇక్కడ ఇల్లు దొరకలేదు సార్ నాకంటే, సార్ మర్చిపోయినాడేమో, ఎట్లా చేద్దాం సార్, మీ ట్యూషన్లో నేను ఉంటాలే సార్ ఒక 3 days అని చెప్పా. సార్ మీరు ఎందుకు సార్ ఆ ట్యూషన్లో ఉంటాను అని చెప్తున్నారు, మా ఇంటికి రండి సార్, మా ఇంట్లో ఉండండి సార్ అన్నాడు గంగిరెడ్డి సార్. వాళ్ళ ఇంట్లో కూడా 3 రోజులు ఉండడం కూడా జరిగింది. నేను అంత స్నేహంగా మనం ఎప్పుడు నేను కొత్తగా రావడము అక్కడ జరగడం. సరే సార్ ఎందుకు నేను అంత ఫ్రెండ్లీగా అడిగినానంటే, నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంటు తర్వాత ప్రిన్సిపాల్ గారు మీరు ఇక్కడ పాఠాలు చెప్పాలండి అన్నాడు. ఏం పాఠాలు సార్ అంటే, నేను ఆల్రెడీ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాను సార్, నాది MA BEd సార్, డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ పనిచేస్తున్నాను, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, అది కుదరదని ఆయన మీరు ఇక్కడ పాఠాలు చెప్పన్నాడు. ఏ క్లాస్? 8th class 9th class. అక్కడే ఆ రూమ్లో ఉంది. అక్కడ పోయి నేను లెసన్ చెప్తాను. గంగిరెడ్డి సార్ దానికి మామూలుగా సరిగా చెప్తున్నాడా చెప్పడం లేదా అని సార్ అక్కడ కూర్చోవడం జరిగింది. ఈ విధంగా ఆ సార్ కూడా పరిచయం జరిగింది. అంటే ఫ్రెండ్స్ అంటే నీకు మామూలుగా అంత అభిమానము, అంత నాకు సార్ని కూడా ఈ రోజు కూడా మాకు అనుబంధం ఉంది, ఆ సార్ని మర్చిపోలేను. ఇంకా కొద్ది రోజులు ఉన్నాడు సార్. అప్పుడు వాళ్ళ బ్యాంక్ సీనయ్య అని ఉన్నాడు వాళ్ళ ఇంట్లో బాడుక్కో. ఆ పైన వాళ్ళ అత్తగారు వాళ్ళ మాంగారు ఉన్నారు. వాళ్ళ అత్తగారు వాళ్ళ మాంగారు వాళ్ళ శ్రీమతి గారు, మీకు ఈ 3 రోజులు ఎందుకు సార్, మీరు ఉండండిగా కొద్ది రోజులు, మేము చూసుకుంటాం మిమ్మల్ని అని చెప్పడం కూడా జరిగింది. సార్ విషయంలో నేను మర్చిపోలేనటువంటి విషయం. ఎందుకంటే ఒక మిత్రుడుగా అంటే స్నేహధర్మం అనేది ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా మీరు అందరూ కూడా ఒక జీవిత విషయం ఒకటి చెప్తున్నా. మామూలుగా ఒక నది ఉంటుంది, ఆ నదిలో నీళ్లు వెళ్తానే ఉంటాయమ్మా. ఎంతోమంది ఆ నదికి పూలు వేసి ఆహ్వానిస్తారు, నమస్కారాలు చేసుకుంటారు. కొంతమంది ఇంకా ఎంతో రకరకాలుగా ప్రార్థన చేసుకుంటారు. ఇంకా కొంతమంది తమాషగా నది పక్కనే కూర్చుకొని చిన్న చిన్న గులకరాళ్ళు వేస్తారు. గులకరాళ్ళు వేసి నవ్వుకుంటూ ఉంటారు. భలే తమాషగా ఉందని. అదేవిధంగా ఈరోజు సొసైటీలో కూడా ఆహ్వానించే వాళ్ళు ఉంటారు, స్వాగతం పలికే వాళ్ళు ఉంటారు, ఆనందం పొందే వాళ్ళు ఉంటారు, సంతోషించే వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది రాళ్ళు వేసేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని అంతా మనము ఎదుర్కొని ముందుకు పోగలిగితే అదే ఒక జీవితం అని ఎంతోమంది మహానుభావులు చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ మన విద్యార్థులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ విజయ్ కుమారి మ్యామ్ యాక్చువల్గా త్వరగా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అందువల్ల విజయ్ కుమారి, శ్రీపతి విజయ్ కుమారి మ్యామ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మ్యామ్ని ఒక 2 minutes మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు టైం మనం 4:22 దగ్గర ఉన్నాము. ఇంకా లిస్ట్లో చాలా సర్స్ని మేడమ్స్ని సత్కరించాలి. అందువల్ల మీరు ఏమని అనుకోకుండా అందరూ 2 to 3 minutes మీరు మాట్లాడేటప్పుడు టైం బౌండ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. మరో విధంగా అనుకోవద్దు దయచేసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గురువులందరినీ పూజించుకోవడం చాలా గర్వంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పిల్లలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నలుగురు ఇద్దరు అట్లా ఉంటుంది. చాలా అంటే ఒకరు మొమెంటో ఇస్తున్నారు, అది వేరే ఫోటో.
ఒకరు షాల్ ఇస్తున్నది ఒక అట్లా కాకుండా అందరూ కలిసి ఒక ఫోటో ఉంటే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ మ్యామ్, దట్స్ ఎ గ్రేట్ సజెషన్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ను మన్నించినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఓకే, సభా సరస్వతికి నమస్కారం. మరి ఈనాటి ఈ రీయూనియన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రిటైర్డ్ అండ్ సర్వీస్లో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్కు, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కు నా యొక్క నమస్సుమాంజలి. మరి ఈ కార్యక్రమాన్ని 25 years తర్వాత కూడా ఇంత ప్రేమతో, ఇంత పండుగ వాతావరణంలో చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు, వాళ్ళ పిల్లలకు అందరికీ కూడా మై బెస్ట్ విషెస్. సో చాలా సంతోషము, ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడం అనేది వెరీ వెరీ స్పెషల్ నాకు. ఎందుకంటే నేను ఇక్కడ జస్ట్ ఒక వెరీ షార్ట్ పీరియడ్ మాత్రమే వర్క్ చేశాను, ఓన్లీ 2 years మాత్రమే. సో మిగతా ఇక్కడ మీరు ఆనర్ చేసినటువంటి ప్రతి లెక్చరర్ కానీ, చేయబోయేటువంటి ప్రతి టీచర్ కానీ ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్. బట్ నేను చాలా జస్ట్ 2 years మాత్రమే ఇక్కడ వర్క్ చేశాను. మరి ఆ 2 years చేసినా కూడా మీ అందులోనూ ఈ ప్రజెంట్ బ్యాచ్, ఇప్పుడు ఏ బ్యాచ్ అయితే ఈ ప్రోగ్రామ్ని చేస్తుందో ఆ బ్యాచ్లో నేను వాళ్ళకు ఒక 6 months మాత్రమే నేను టీచ్ చేస్తుంటాను. అంటే 98 to 2000 November వరకు నేను ఇక్కడ వర్క్ చేశాను కెమిస్ట్రీ లెక్చరర్గా. సో ఆ నవంబర్లో నేను వెళ్ళిపోయినాను ఇక్కడ. సో ఆ 2000 June నుంచి ఉన్నటువంటి బ్యాచ్ వీళ్ళు. ఎందుకంటే నేను ఓన్లీ కాలేజ్కి మాత్రమే కెమిస్ట్రీ లెక్చరర్గా మాత్రం వర్క్ చేశాను, స్కూల్లో వర్క్ చేయలేదు. కాబట్టి వెరీ షార్ట్ పీరియడ్ నేను వర్క్ చేసిన నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రాంలో నన్ను ఆనర్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ అందరికీ కూడా. సో ఒక గురువుకి ఇంతకు మించినటువంటి ఆనందం ఉండదు. సో వాళ్ళ శిష్యులు మరి కొద్ది కాలమైనా సరే గుర్తుపెట్టుకొని ఆ గురువుని పిలిచి వాళ్ళు గౌరవించడం అనేదే ఆ గురువు కోరుకునేది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఓవర్సీస్ అబ్రాడ్ నుంచి కూడా వచ్చున్నారు ఇక్కడికి. సో ఒక మంచి స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు మీరందరూ. సో మీరందరూ కూడా మీ యొక్క వాల్యుబుల్ టైంను ఇక్కడ స్పెండ్ చేసి అందరినీ కూడా ఈరోజు ఈ స్టేజ్, ఈ ప్రోగ్రాంలో ఒక మంచి ప్లాట్ఫామ్ మీరు ఏర్పరిచి పిలిచి అందరినీ కలిపినందుకు చాలా సంతోషం. నేను కూడా ఆఫ్టర్ 24 years 2000 తర్వాత 2024లో ఈ కాలేజ్లో అడుగుపెట్టాను. మరి ఆ టీచర్స్ అందరినీ కూడా, లెక్చరర్స్ని, టీచర్స్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషం అనిపించింది. సో మెనీ థ్యాంక్స్ నాన్న. సో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారు. సో ఇంతకుముందు మన సార్ వాళ్ళు చెప్పినట్టుగా అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏమి ఇచ్చేయండి, ఎక్కువగా ఇవ్వకపోతే లావైపోతారు. సో ఒక శ్రీమంతుడు సినిమాలో డైలాగ్ లాగా మీరు కూడా ఏదైతే మన ఊరు, మన బడి, సో మన బడి యొక్క రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో మీరు కూడా ఈ కార్యక్రమాన్ని జస్ట్ ఒక గెట్ టుగెదర్ మాత్రం అనుకొని వదిలేయకుండా, సో ఈ కాలేజ్ను, ఈ స్కూల్ను మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళడానికి మీరందరూ కూడా మళ్ళీ మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటారని చెప్పి కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నెక్స్ట్ యాక్చువల్గా మనం 10th class స్టాఫ్తో మొదలు పెడతాం. మేము సీనియారిటీ వైజ్ అలా మార్క్ చేసుకొని పిలుద్దాము అని అనుకున్నాము, కానీ టైం తక్కువగా ఉండడం వల్ల మాకు అది సార్ట్ అవుట్ చేయడానికి వీలు కాలేదు. సో అందువల్ల సీక్వెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ బేర్ విత్ అస్. మొదటగా శ్రీమతి దండు గిరిజా కుమారి మ్యామ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా
చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మీ అందరినీ కలుసుకోవటం వల్ల కలిగినటువంటి సంతోషము 1 సంవత్సరం రోజులు బలాన్ని ఇస్తుంది నాకు. ఇంతకంటే వేరే అదృష్టం లేదు. మీ అందరినీ స్టూడెంట్స్ ఫోటో కోసం పైకి రావచ్చు. యా ఓకే. అర్జెంటుగా వెళ్ళాలంటే అందువల్ల సీక్వెన్స్ చేంజ్ చేస్తాము. పెద్దలకి అందరికీ నా ప్రత్యేక అభినందనలు. తర్వాత నా చిరంజీవులకు అందరికీ ఆశీస్సులు. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. దయచేసి పేర్లు చెప్పేటప్పుడు చప్పట్లు కొట్టండి, దయచేసి ప్లీజ్. మేడం, నాకు 10th లో 20 మార్కులు రావడానికి మీరే కారణం. హిందీ నేను పాస్ అవ్వడానికి, లేకపోతే ఫెయిలే. థ్యాంక్ యూ మేడం. 35 అనుకుంటామని. హిందీలో 20 అన్నా.
విద్యార్థులుగా తీర్చిదిద్ది మీకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తూ, మీరు పెంచుతారని ఆశిస్తూ, మీరు ఇంత చక్కగా గురువుల్ని పూజించినందుకు మీకు ధన్యవాదాలు. స్కూల్స్ని అప్గ్రేడ్ చేయటం వలన రామకృష్ణారెడ్డి గారు పదవీ విరమణ చేసేటప్పటికే 770 మాత్రమే ఉంది స్ట్రెంగ్త్, 1500 లేదు. ఇది ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అలసత్వం వల్ల కానీ లేదా మేనేజ్మెంట్ యొక్క అలసత్వం వల్ల కానీ ఈ స్ట్రెంగ్త్ తగ్గటం అనేది కాదు. ఇక్కడ ఉన్నటువంటి వారు అప్పుడు ఎంత అంకిత భావంతో పనిచేశారో అదే టీచర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు, వారు అంతే అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. ఇక రెండవది, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా దాతలు సమకూర్చినటువంటివి. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జీతాలు తప్ప మనకు ఎటువంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి రాదు. ఈరోజు ప్రభుత్వం మిగతా స్కూల్స్ అన్నిటికి కూడా నాడు నేడు కింద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ చాలా స్మార్ట్గా ఉండేవాళ్ళు ఇద్దరు పిల్లలు. వాడికి నిక్ నేమ్ ఉంది, మీరు మర్చిపోయారేమో. చెప్పండి సుధాకర్ రెడ్డికి ఏం నిక్ నేమ్ ఉందో? ఆవు. వాడు ట్యూషన్లోకి వచ్చి కూర్చొని నెమరు వేస్తూ ఉండేవాడు. ఏందిరా తింటున్నావు అనేది నేను. తప్పకుండా మీ ప్రతి ఒక్కరి నుంచి మీ మెసేజ్ మేము వినాలనుకుంటున్నాము. సో టైం తక్కువగా ఉన్నందువల్ల ముందు ఈ సత్కారం అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడున్న లేడీస్ స్టూడెంట్స్ అంతా ముందుకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డ్రిల్లు, డ్రాయింగు, క్రాఫ్టు ఆఖరే. ఆఖరాకి సన్మానాలు కూడా ఆఖరే.
ఆ పాప చెప్పినట్టు మేము మీ క్లాసులు పోయి బతిలాడుకొని మీ క్లాస్ పంపిండి, మీ క్లాస్ పంపిండి, మాస్ డ్రిల్కి పంపిండి అడిగిన రోజులు చాలా. 3 క్లాసులు కానీ 4 క్లాసులు కానీ కాలేజీలో డిసిప్లైన్ చేసేది ఒక్క డ్రిల్ మాస్టర్ ఒక్కడే. గేట్లో నుంచి బయటికి దాకా గేట్ కాడ కూర్చునే డ్రిల్ మాస్టర్. ఏ క్లాసులు రారు, ప్రతి పీరియడ్ వరండాలోకి వెళ్తారు. ప్రతి అవరు ఏ క్లాసులు ఖాళీగా ఉండేది చూసుకునేది ఒక డ్రిల్ మాస్టర్. మిగతా క్లాసులు ఎవరు పోరు, ఎవరు పోడు, క్లాసుకి పరిమితం అవుతారు. ఏ క్లాస్ టీచర్ లేకపోయినా, ఏ క్లాస్ ఎవరు సెలవు పెట్టినా దానికి ఎక్స్ట్రా వర్క్ చేసేది డ్రిల్ మాస్టరు, క్రాఫ్ట్ మాస్టరు, డ్రాయింగ్ మాస్టరు. వీళ్ళ ముగ్గురే. సాయంకాలం 6 గంటల దాకా కూడా పనిచేసేది ఒక డ్రిల్ మాస్టర్ ఒకడే. నేను ఈ కాలేజీలో 5వ తరగతి నుంచి చదివి ఇంటర్మీడియట్ దాకా చదివి 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్. నాకు మా గురువు సలహా ఇచ్చాడు, గేమ్స్లో ఫస్ట్ ట్రైనింగ్ పంపించింది మా గురువు. సభాముఖంగా మనవి చేసుకుంటుండే మేడా కృష్ణారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్. ఈరోజు నేను నా పిల్లలు లక్షణంగా ఉండేదానికి కారణం మా గురువు. కలీలి భాష ఫస్ట్ బ్యాచ్ మేము. కలీలి భాష మా గురువు ఫస్ట్ బ్యాచ్. నేను కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తులసూరు వచ్చింది ఒక్క గురువు మాత్రమే ఉన్నాడు. ఇప్పటికి 4 ఏళ్ళు అయింది రిటైర్డ్ అయిపోయి, హ్యాపీగా ఉన్నాం. బీపీలు షుగర్ లేకుండా. మీరు కూడా ఏంటంటే మీ ఆరోగ్యం పట్ల 1 గంట మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కంపల్సరీది. నేను చెప్పే సలహా వాకింగ్ కానీ ఏదైనా ఎనీ వర్క్, చెట్లకు నీళ్ళు పోయటం, నీళ్ళు పట్టుకోవడం, 1 గంట వాకింగ్, ఎనీ ఎక్సర్సైజ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రావాల్సిందిగా కోరుకుంటున్నాము. చలంచర్ల శ్రీనివాసులు రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వెంకటేశ్వరరావు సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సారీ సార్. టీచర్స్ అప్రిసియేషన్ సెరమనీని ముగిస్తున్నాము. మేము ఇక్కడ వచ్చిన టీచర్ అందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించి సత్కరించామని అనుకుంటున్నాము. పొరపాటున ఎవరన్నా మిస్ చేస్తుంటే క్షమించండి. నేను ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు కదా, సో వాళ్ళకి ఒకసారి చెప్పండి, తప్పకుండా మేము వచ్చి రెక్టిఫై చేసుకుంటాము. తర్వాత టీచర్స్ ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలనుకుంటే తప్పకుండా స్టేజ్ మీదకి వచ్చి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వేదిక ముందున్న విఘ్నులైన పెద్దలకు,
నా నమస్సుమాంజలి. విద్వత్తు కలిగిన విద్యార్థులకు నా శుభాశీస్సులు. చిన్ననాటి చిరు జ్ఞాపకాల సందడితో షికారు చేయాలని ఆనంద రాగాలను ఆలపిస్తూ సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి మన రామకృష్ణ విద్యావనములో గత స్మృతులను ముచ్చటించుకుంటూ ఉంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. చిన్ననాటి చిలిపి చేష్టలకు తిట్లు తిని దండన పొంది వారు వీరేనా అని నాకు ఒక సంశయం. మీకు మా పట్ల ఉన్నది కోపమా ప్రేమ? ఖచ్చితంగా ప్రేమే. ఎందుకంటే నాకు తెలిసి ఇంత గ్రాండ్గా గెట్ టుగెదర్ చేసినటువంటి బ్యాచ్ మీదే అనుకుంటున్నాను. కొంతమంది చేశారు. ఎలా చేశారంటే కార్పొరేట్ స్టైల్లో చేశారు. ఎలా అంటే నెల్లూరులో గ్రాండ్గా హోటల్లో ఏర్పాటు చేసుకొని చేశారు. కానీ అది నాకు తెలిసి గెట్ టుగెదర్ అనరు దాన్ని. మనం చదివిన కళాశాలలోకి వచ్చి ఇక్కడ ఈ ప్రాంగణంలో అడుగు పెడితే అదొక ఆనందానుభూతి. ఈ ప్రతి రూము, ప్రతి బిల్డింగు, ప్రతి ఆవరణము, ప్రతి వరండా, ప్రతి ఒక్కటి చూస్తుంటే ఒక తన్మయత్వం పొందాలి. అంతేగాని హోటల్లో కూర్చొని గెట్ టుగెదర్ చేసుకోవటం, హోటల్కి టీచర్లను రమ్మని సన్మానం చేయటం అది కరెక్ట్ కాదు. కాబట్టి నిజమైనటువంటి గెట్ టుగెదర్ ఇదే అని నాకు అనిపించింది. ఇది దాదాపు ఒక సంవత్సరం క్రితం నుంచే సుహాసిని ప్లాన్ మొదలుపెట్టింది. నాకు సంవత్సరం క్రితం నుంచే వాట్సాప్లో టచ్లోకి వచ్చింది. నిజంగా ఏ పని చేయాలన్నా ముందుండి నడిపించేవాళ్లే చాలా గొప్ప. సుహాసిని, పాణి, చైతన్య వీళ్ళు ముగ్గురు కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని అందరూ జీవితాంతం, మీరు జీవితాంతం అలాగే మా ప్రాణం ఉన్నంత వరకు ఒక మంచి మెమరీలాగా మిగిలిపోయేటువంటి అవకాశాన్ని మనకి ఈ ముగ్గురు ముందుండి నడిపిస్తే దానికి సపోర్ట్గా అజారుద్దన్ కానీ నిరంజన్ కానీ ఇక్కడ లోకల్గా ఉండి చాలామంది దీనికి సపోర్ట్ చేసి కార్యక్రమాన్ని చక్కగా విజయవంతంగా గావించారు. అందుకు నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందించాలి. పాణి చిన్నప్పుడు చాలా వినయంగా ఉండేవాడు, అంటే నటించేవాడు. పాణి మాటలు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. పాణి చెప్పాడు, మా నాన్న చూస్తే భయం, అందుకని నేను ఇక్కడ నటించేవాడిని. అది క్లాసులో మేము కూడా గమనించేది. చిన్నగా పక్కన పిల్లల్ని గిల్లొదిలేది, బయటపడకుండా సైలెంట్ కిల్లర్ అనమాట. కానీ ఎప్పుడు కూడా ఇలా ఇంత అద్భుతంగా మైక్ తీసుకొని స్పాంటేనియస్గా యాంకరింగ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించాడు. అలాగే సుహాసిని అప్పట్లో ఒక అన్నోన్ పర్సన్గా ఉండేది, చాలా సైలెంట్గా ఉండేది, అమ్మాయి గురించి ఎవరికీ తెలియదు. అలాంటి సుహాసినేనా ఈరోజు మైక్ తీసుకొని ఇంత చక్కగా మాట్లాడుతుందని అనిపించింది. ఇక మా బుడ్డపిల్ల, తెల్లపిల్ల సుప్రియ చిన్నప్పటి నుంచి కూడా అదే అల్లరి, అంతకు మించిన అల్లరి ఈరోజు స్టేజీ పైన చేసింది. చాలా సంతోషం. మేము ఈ స్కూల్లో మాకు అవకాశం ఇచ్చినటువంటి అల్లంపాటి వారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. మా ప్రాణం ఉన్నంత వరకు అల్లంపాటి వారి వంశానికి మేము సదా కృతజ్ఞులుగా ఉంటాము. ఎందుకంటే ఇంత గొప్ప కళాశాలలో నాకు ఉద్యోగ అవకాశం ఇచ్చి ఇలాంటి మంచి పిల్లల్ని మాకు స్టూడెంట్స్గా రావడం మా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ప్రపంచంలో అందరికంటే ఆస్తిపరులు ఎవరు అంటే నా దృష్టిలో టీచర్సే. టీచర్స్కి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు అనుకున్నాను. జీతం కాదు తీసుకోవాల్సింది, మనం జీతం ఎటు మనం బతకడానికి తీసుకోవాలి. జీతంతో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అప్పుడు జీవితాంతం మనకు ఆ తృప్తి ఉంటుంది. ఎక్కడైనా సరే పిల్లలు కనపడితే చాలా ఆనందం మాకు. వాళ్ళని చూస్తే మా బిడ్డలు ఎంత ప్రయోజకులయ్యారని చెప్పి ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ జన్మకి సరిపడినంత ఆనందాన్ని మీరు ఇచ్చారు. మీకు సదా మేము రుణపడి ఉంటాము. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని
మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. శతమానం భవతి, శతాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. అరే ఇంత పెద్ద డయాస్, క్లాస్లో అయితే పాఠం చెప్పటం ఈజీ, పోడియం ఉండింది అది కూడా తీసేశారు. ఏదో వణుకులు గిణుకులు ఉంటే కనపడకుండా ఉండేవి. ఓకే, ట్రై చేస్తాను. పెద్దలందరికీ నా నమస్కారాలు. చిరంజీవులకి అందరికీ అభినందనలు ముందుగా. ఎందుకంటే మీరు ఇన్వైట్ చేసిన విధానం ఎక్సలెంట్. 2 monthsగా ముఖ్యంగా యుఎస్ నుంచి పాణి, సుహాసిని, అసలు వాళ్ళ పిలుపులో ఎంత ఆప్యాయత. సార్ మీరు తప్పకుండా రావాలి, మీ పిల్లలు సంహిత, సాకేతాన్ని కూడా తీసుకురావాలి సార్. నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు. మీరు మమ్మల్ని ఇంత గౌరవంగా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు ఈ సంతోషంలో మాటలు కూడా రావటం లేదు. ఎందుకంటే నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందా, ఈ కుటుంబం ఇంత పెద్దగా విస్తృతి చెందిందా అనుకుంటే ఒక్కసారి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే హాఫ్ బ్లూ లంగాలతో, తెల్ల జాకెట్లతో మీ ముఖాలు అవే కనిపిస్తున్నాయి నాకు. అవును, ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు వివిధ రంగాల్లో మీరు అభివృద్ధి చెందితే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉండింది నాకు. నేను డిగ్రీ చదివే రోజుల్లో మా గురువు గారు ఒక మాట చెప్పారు నాకు, మా టీచింగ్ ప్రొఫెషన్కి మించింది లేదు, నీకు అదే సూటబుల్ అని. దానిలోకే వెళ్ళిపోయాను నేను. కానీ ఏమి సాధించానో అనుకునేదాన్ని ఒక్కొక్కసారి నేను. కానీ ఈరోజు నా జన్మ ధన్యమైందనిపిస్తోంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మీరు ఎన్నో తీపి గుర్తులు చెప్పారు. మేము చేసినటువంటి సరిత 1 మార్క్ వేసానని అన్నీ. మా గురువులందరికీ ఎన్నో తీపి గుర్తులు అడుగడుగునా మేము చవి చూస్తుంటాం మీ ద్వారా. ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ, ఒకరోజు సారు నేను నర్తకి సెంటర్లో కారు పార్క్ చేసేసి రోడ్డు క్రాస్ చేస్తున్నాం. ఒక పోలీస్ కానిస్టేబుల్ త్వరగా మా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఏంది కారు వైపు చూస్తున్నాం, మేము నో పార్కింగ్లో పెట్టామా అనేసి. ఆయన ఇంకా ఫాస్ట్గా వస్తున్నాడు మా దగ్గరికి. ఒక్కసారిగా ఆగాం, సార్ మేడం అనేసరికి వెంటనే హ్యాట్ తీసి ఆ రోడ్లోనే కాళ్ళకి దండం పెట్టి, సార్ నేను మీ స్టూడెంట్స్ సార్, మా జన్మకి ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఎన్ని కోట్లు ఇచ్చినా దాని ముందు సరితూగవు. చాలా సంతోషం నాకు. 60 yearsలో ఎంటర్ అయ్యాను. జన్మంటూ జీవితంలో 100 years ఉంటే జీవితంలో సగం అయిపోయింది. ఇంకా ఈ 40 సంవత్సరాలు గడవనవచ్చు, గడవకపోవనవచ్చు, గడవనవచ్చు, గడవకపోవచ్చు. కానీ ఈ సందర్భంలో ఇంత పెద్ద గ్యాదరింగ్ గ్రేట్, చాలా గ్రేట్. గ్యాదరింగ్ అంటే అది ఎలాంటి గ్యాదరింగ్ అంటే ఆత్మీయ గ్యాదరింగ్. పిల్లలు వేరు, మిత్రులు వేరు, బంధువులు వేరు, ఆత్మీయులు వేరు. గురువులు, తల్లిదండ్రులతో పాటుగా గురువులకి శిష్యులు కూడా బిడ్డలు. మీరంతా మా సంతానం. అందుకే నేను మొదట్లో అనింది ఇంత పెద్ద కుటుంబం ఉందా నాకు అనేసి. అయితే మీరు ఈ లైఫ్ ఇంత బాగా సక్సెస్గా లీడ్ చేస్తున్నారు. మీరు ఈ వయసులో మంచి లైఫ్ ఎంజాయ్ చేసే అనుభవించే దశ, సుఖపడేటటువంటి దశ మీది. కానీ మీరు ఎంతవరకు ఈ సుఖాన్ని అనుభవించారో నాకైతే తెలియదు. కానీ మీరు మంచి సక్సెస్ లైఫ్కి మంచి రూట్ వేసుకొని మంచి జీవితానికి
పునాది వేసుకున్నారని నేను చాలా సంతోషపడుతున్నా మిమ్మల్ని అందరినీ చూసి ఈరోజు. నిజంగా కూడా ఇలాంటి బిడ్డలు, ఇలాంటి సంతానం, గ్రామాల నుంచి వచ్చినటువంటి ఈ బ్యాచ్ నాకు బాగా గుర్తు. గౌరీ హారిక, ప్రసన్నలక్ష్మి, హేమలత వీళ్ళంతా కూడా ఆ క్లాస్లో మీరు చేసే అల్లరి మాకు ఎప్పుడు గుర్తే. కానీ ఈ బ్యాచ్ నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. చివరిగా నేను ఇంకొక విషయం కూడా చెప్పకుండా ఉండలేకపోతున్నా. టైం ఇస్తే చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఓకే పాణి, ఈ అల్లూరు గ్రామంలో ఈ పాఠశాల ఉన్న అల్లూరు గ్రామ భూమాతకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను 1982లో ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యాను, దాదాపు 44 years బ్యాక్. తర్వాత గ్యాప్ 88లో స్కూల్లో టీచర్గా జాబ్లో జాయిన్ అయ్యాను. దాదాపు నాకు 16 years అప్పటి నుంచి కూడా ఈ అల్లూరు గ్రామంలో నా జీవితంలో చాలా లైఫ్ ఈ అల్లూరు గ్రామంలో గాలి పీల్చి, ఇక్కడి నీరు త్రాగి, ఇక్కడ బ్రతకడానికి స్థానాన్ని ఇచ్చినటువంటి ఈ పాఠశాలలో విద్యాదాత సరస్వతీదేవికి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఇంత మంచి స్టూడెంట్స్ నాకు ఇచ్చినటువంటి ఈ పాఠశాలకు నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఇంత మంచి స్టూడెంట్స్కి నాకు ఇచ్చినందుకు. కాబట్టి మీకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులు అందరి ఆశీస్సులు మీకు శ్రీరామ రక్షగా ఉంటాయని నేను ఎప్పుడూ ఆశిస్తున్నాను. అయితే చివరిగా నాకు ఈ పాఠశాల, మీకు ఒక క్వశ్చను, ఇంత పాఠం విన్నారు కదా, మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా. నాకు ఈ పాఠశాల మంచి స్థానాన్ని ఇచ్చింది, విద్యనిచ్చింది, ఇంకొకటి కూడా ఇచ్చింది. ఏందో మీరు చెప్పగలరా? కరెక్ట్, 100 marks. థ్యాంక్ యూ. సార్ హై స్కూల్ సెక్షన్లో ఇంటర్మీడియట్ రత్నం మాస్టర్ అనమాట. వీళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు చాలామంది పిల్లలు చెప్పారు, సార్ నాకు ఆ సార్ బ్రహ్మాండం ఇష్టం, ఆ సార్ ఇష్టం అంటే ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లలకి కొందరు ఇష్టం. లెక్కల అమ్మాయికి లెక్కలు ఇష్టం, లెక్కలే సార్ ఇష్టం. సైన్స్ ఇష్టం, సైన్స్ ఇష్టం అన్నమాట. వాటి పిఎస్ అని కొందరు ఇష్టం, కొంత ఉంటుంది. నమస్కారం. హిందీ ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి రోజు. ఈ 2000 10th క్లాస్, 2002 ఇంటర్మీడియట్ బ్యాచ్ జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు ఈరోజు. మీరు కలకాలం ఇలాగే మీ స్నేహం కొనసాగాలని, ఇంతమంది గురువుల్ని మీరు గుర్తుపెట్టుకొని పిలిచి వాళ్ళకి సన్మానం చేసినందుకు గురువులందరి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయని మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, నా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఇంకా కూడా మీరు జీవితంలో ఇప్పుడు అందరూ 40+ ఉన్నారని చెప్పి మీ ఏజెస్ చెప్పారు. కాబట్టి మిగిలినటువంటి జీవితకాలం కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందమయంగా గడుపుతారని మీ అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరపడానికి కృషి చేసినటువంటి మీ బ్యాచ్ విద్యార్థులు నిరంజను, పునీతు, పాణి, సుహాసిని, ఇలా కొంతమంది కార్యకర్తలు 2-3 months నుంచి కష్టపడి దిగ్విజయం చేశారు. వారికి కూడా నా యొక్క అభినందనలు. మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ, టీచర్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. ప్రోగ్రామ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను, కానీ ఏదో మిస్సింగ్ అని అనిపిస్తూ ఉంది. ఏంటో ఏం మిస్సింగ్ గెస్ట్ చేయగలరా? ఎస్, పునీత్ డ్యాన్స్.
गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना వానవస్తే కాగితాలే అడవలే అరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటా వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కెమెరా వచ్చేవాళ్ళు కొంచెం ముందు రండి. ఓకే ఓకే రెడీ రెడీ మిస్టర్ స్మైల్ స్మైల్ అలాగే ఉండాలి కదలొద్దు ప్లీజ్ ఓకే